భరత్ క్యారెక్టర్ మీ అందరికీ గుర్తుంది కదా, అదేనండి. పబ్లో స్నేహ ఉల్లాల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తెగ ఫీల్ అయిపోయి తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయిన హేమంత్ మన అందరి ఆర్జే చాలా సుపరిచితుడు. ఇవాల్టి మన ఐకెఫే గెస్ట్ ఆర్జే హేమంత్. గుడ్ మార్నింగ్ హేమంత్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. అండ్ నా ఇంట్రొడక్షన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ ఎంబారసింగ్ ఇంట్రొడక్షన్ అనుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఫస్ట్ ఆర్జేగా మీ ఫస్ట్ షో మ్యాట్నీ షో, కరెక్ట్? రైట్? మధ్యాహ్నం 5 years back. యా 5 years back. యా ఓకే, దాంతో స్టార్ట్ అయిందా మీ కెరీర్? యా దాంతో అంటే రెడీ మిర్చికి సెలెక్ట్ అయిన తర్వాత నేను చదువుకునేవాడిని. ఆ తర్వాత ఫాట్మలో జాబ్ వచ్చింది. మ్యాట్నీ షోతో స్టార్ట్ చేశాను. అందులో ఫిలిం స్టార్స్ నాగార్జున గారిని, చిరంజీవి అని ఇలా చూసేవాడు. ఆ తర్వాత అలా అలా ఓ మెట్ ఎక్కేసి ఇప్పుడు అంటే రేడియోస్లో మార్నింగ్ షో, అదే హాయ్ హైదరాబాద్ ఇప్పుడు నేను షో చేస్తున్నాను అనమాట. మార్నింగ్ షో సపోజ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ షో. సో అది నాకు వచ్చింది. సో వెరీ హ్యాపీ. సో ఎలాగా అసలు ఆర్జేగా రావాలని ఎలా అనిపించింది? ఆ తర్వాత ఛాన్స్ ఎలా వచ్చింది? దానికోసం ఎంత ట్రై చేశారు? దాని గురించి చెప్తారు. అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి చదువుదామని డిసైడ్ అయ్యానండి. ఆ తర్వాత పొలిటీషియన్స్ కి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ, స్కాములు చేస్తున్నారు, కానీ ఇదేదో బాగుంది అది చేద్దాం అనుకున్నానండి. పొలిటీషియన్ అయిపోదాం అనుకున్నాను, అది కుదరలా. ఆ తర్వాత అంటే ఏంటంటే క్విక్ మనీ, ఏమీ చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలో నేను ట్రై చేశాను. నేను పోనీ బాగా డబ్బున్న ఎవరన్నా బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అలా బతికేద్దాం అనుకున్నాను. వాళ్ళు మనీ చేసుకోవాలి, అది బాగా డబ్బున్న మామూలు వాళ్ళే చేసుకున్నాను. అందుకని ఏది దొరక్క అలా గాల్లో చుక్కలు లెక్కెడుతుండే ఎవడో పిలిచి ఇచ్చాడు. అలా గాలి కబురు వచ్చింది, గాలికి బతికేస్తున్నాను ఇప్పుడు. గాలి తిరుగుతూ మేము మాట్లాడిన గాలి తిరుగుతుంది కదా, మేము గాలి తిరుగుతున్నట్టే. అంతే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయ్యో చాలా పెద్ద క్వశ్చన్ అండి ఇది. ఫ్యామిలీ, మై డాడ్స్ సిఏ, హీస్ నో మోర్ నౌ. మై మమ్ ఇస్ స్కూల్ టీచర్. మేము ముగ్గురు అనమాట, మా అక్క, మా అన్నయ్య, నేను. మా అక్క యూఎస్ లో ఉంటుంది, షీఈ్ మ్యారీడ్, షీఈ్ స్టడీయింగ్ నౌ. మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో నేను అమ్మ ఇక్కడ ఉంటున్నాం అనమాట. అమ్మ రోజు స్కూల్కి వెళ్తాను, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను, అంతే. రాత్రి ఎప్పుడు కలుస్తాం మేము. అమ్మ పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు, టీచర్ కదా, మామూలుగా ఇంట్లో కూడా ఇలాగే ఆర్జేగా ఎలా చెప్పండి, ఎన్ని పనిష్మెంట్లు ఇస్తే నాకు సరిపోతాయి చెప్పండి. పనిష్మెంట్లు కూడా అలవాటు అయిపోయిందండి. మరి సింపుల్. మా ఇంట్లో పనిష్మెంట్ అసలు లేవులేండి పాపం. అసలు నా టైమింగ్లకి నేను పొద్దున 6ంటికి వెళ్తే రాత్రి 11కో 12కో వస్తుంటాను. ఆయన పాపం నన్ను ఏమనరు, ఏమనరు కాబట్టి ఇంత జాలీగా బతికేస్తానండి. ఓకే, సో ఆర్జేగా జాయిన్ అయిన తర్వాత లైఫ్ ఎలా అనిపించింది? అయ్యో బాబోయ్, 360 degrees టర్న్ అండి బాబు. అసలు అంత అయింది కాదు. అసలు ఫస్ట్ నాకు ఆర్జేలో జాబ్ వచ్చిన తర్వాత నన్ను ఎవరైనా బాబు ఏంటి ఉద్యోగం వచ్చిందంటే అంటే రేడియో మిర్చి అని. అదేంటి అని, రంగే బసంత సినిమా చూసావా, అందులో లాస్ట్ లో రేడియోకి వెళ్తాడు. కొంచెం సలాం నమస్తే సినిమా చూసావా, అందులో ప్రీతి జింటా ఉంటుంది, ఇలా చెప్పుకోవాల్సి వచ్చేది. అండ్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మేము హాట్ కేక్స్ అయిపోయాం అన్నట్టు. రోజు మా రేడియో మిర్చి ఆఫీస్కి ఎవరొకరు వస్తూనే ఉంటారు, ఆర్జే అవుతాను అంటూ. దే కీప్ డ్రాపింగ్ ఇన్ దేర్ సిరీస్. వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేయడం భలే, అరే పిచ్చ చేంజ్ అండి అది. ఆనెస్ట్లీ ఆర్జే అయిపోయింది మీరు పిలుస్తారు ఏంటి. ఫస్ట్ ఇంటర్వ్యూ నాది, సో ఐఎమ్ యాక్చువల్లీ వెరీ టెన్స్డ్. అటు కూర్చొని లేదండి, అటు కూర్చొని ఇంటర్వ్యూ చేయడం చాలా ఈజీ తెలుసా. మన దేవుని చెప్పండి అడిగడమే, చెప్పేవాడు బాధ. అడిగేవాడికి చెప్పేవాడు. నో సీరియస్లీ, మన దేవుని చెప్పి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఆడ బాధ ఆడు చెప్తాడు, మనకేం చెప్పండి. ఇంటర్వ్యూలు చేయడం చాలా ఈజీ అండి బాబు, ఇటు కూర్చోడమే. ఓకే, సో కానీ మీలో టెన్స్ అలాంటిది ఏం కనిపించట్లేదు, చాలా ఫ్రీగా హ్యాపీగా మంచి యాక్టర్ ఉన్నాడు మీలో. షేమ్లెస్నెస్ ఇస్ మై వర్చ్యూ. యాక్టర్ కూడా ఉన్నాడు కదా, దానికోసం దాన్ని. నాలో యాక్టర్, పొలిటీషియన్ బతుకున్నాడు. నాలో లేని వాళ్ళు అంటూ లేరండి. ఎప్పటికైనా పొలిటీషియన్ అయిపోదాం అని. ద ఈజియెస్ట్ వే టు మేక్ మనీ. సో ఐ థింక్ అది అయిపోతే చాలండి. అసలు మీరు కూడా వచ్చేయండి అసలు అందుబాటులో. పొద్దునే ఎందుకు బాబు కదండి, ఏ పని లేకుండా నోటికి వచ్చింది మాట్లాడేది డబ్బులు సంపాదించవచ్చు. పొలిటీషియన్ అయితే ఆ పని చేద్దాం. సో ఆర్జేగా మీకు ఇప్పుడు ఇది ఒక మంచి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటాను కదా, ఇలా అప్పటికి అవుతుందేమో ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదండి, ఆర్జే అంటే ఇప్పుడు నాకు బాస్ ఉంటారు, ఆయన చెప్పింది నేను చేయాలి. ఆర్ యూనో ఐఎమ్ అకౌంటబుల్ టు సమ్మన్. ఇప్పుడు లిజనర్స్ ఏమైనా ఉంటారు, వెన్ ఐ సే సంథింగ్ ఐ షుడ్ స్టాండ్ బై మై వర్డ్. లీడర్లకు అలాంటి ఏం లేదు కదా, అంతా మన ఇష్టం కదా. వాళ్ళు చూస్తూ ఉంటారు, గేట్ బయటకు వెళ్ళంగానే కొన్ని కార్లు అలా లేదు చేయమండి. లేదు అంటే ఇప్పుడు మీలాంటి న్యూస్ ఛానల్ వాడు డైరెక్ట్ ఆళ్ళ మీద అనేస్తున్నారు. నాకేం ప్రాబ్లం లేదు. ఓకే,
ఆర్జీగా చేస్తున్నప్పుడు సీట్ లో ఉన్నప్పుడు అంటే టెన్షన్స్ ఉంటాయా, లైక్ ఏం మాట్లాడుతున్నాము నా మొహానికి టెన్షన్ పడే రకమా, నేను టెన్షన్ పడే రకమై ఉంటే నేను ఇంటర్లో డిగ్రీలో ఇప్పుడు చెప్పారు ఒక బాస్ ఉంటారు, ఐ హావ్ టు ఆన్సర్ హిమ్, ఏదైనా ఉన్నప్పుడు కొంచెం కాన్షియస్ గా ఉండాలి కదా మనం ఏం మాట్లాడుతున్నాము దాని గురించి. మాట్లాడడానికి సంబంధించి కాన్షియస్నెస్ కామన్ సెన్స్ అండి. అది ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నన్ను ఏ క్వశ్చన్ అడగాలి అనేది ఇస్ వాట్ ఇట్స్ ఇన్ యూ, ఇట్స్ ఇన్ మీ. సో అది ఏం మాట్లాడాలనేది అండ్ ఆల్సో సే ఒక 2-3 నెలల తర్వాత యూ గెట్ యూస్ టు ఇట్. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ సే నా స్కూలింగ్ ఆర్ యూనో మా తాతగారు మా అమ్మగారు వీళ్ళందరూ వెరీ గుడ్ ఇన్ తెలుగు. సో తెలుగులో నేను కాస్త నాకు నా 10th లోను నా స్కూల్స్లోనూ నాకు 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేవి. మంచి మంచి ఎస్ఏలు రాసేవాళ్ళం. సో తెలుగు ఉంది కాబట్టి అందులో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాం కాబట్టి ఇట్ వర్క్డ్. అది తప్ప ఆఫీస్లో ఏం లేదు, క్రికెట్ ఆడుతూ ఉంటామండి. బాస్ వచ్చి అడుగుతావు బాబు మీరు ఆడతారా అని, అంతే. ఆఫీస్లోనే ఓకే. ఫస్ట్ రేడియో మిర్చి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏమన్నా చెప్పారా మీరు? నా ఇంటర్వ్యూ పెద్ద జోక్ అండి అది. నేను ఇప్పటికీ మా రేడియో మిర్చిలో అడుగు పెట్టారు ప్రతి ఒక్కడికి నా కూర్చోబెట్టి కథలుగా చెప్తారనమాట. నేను ఇట్స్ సాటర్డే సండే అదేంటి రేడియో మిర్చిలో ఇంటర్వ్యూస్ ఏవో ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 5 years బ్యాక్ సాటర్డే మార్నింగ్ పేపర్ని సాటర్డే రాత్రి చదివాను. మనకి పొద్దున్న లేచి క్రికెట్ ఆడటం అటు తిరగటం ఇదే ఉంటుంది. చూస్తే అందులో వాకింగ్ ఇంటర్వ్యూ అనేది ఉంది. వెళ్ళాను. నా ఫస్ట్ రౌండ్ 30 seconds అండి ఇంటర్వ్యూ. ఆ తర్వాత శబ్దలేఖ రమ్మన్నారు, వాయిస్ టెస్ట్ అన్నారు, అది 30 seconds అండి. నెక్స్ట్ రౌండ్ రమ్మన్నారు, హెచ్ఆర్ రౌండ్ అన్నారు, అది 30 seconds అండి. ఓవరాల్గా 30 seconds నాకు జాబ్ వచ్చింది. నా జీవితంలో నాకు ఇప్పటివరకు రెజ్యూమ్ లేదు నా చేతిలో. అది వచ్చి నీ చేతిలో రెజ్యూమ్ ఉందా, సీవీ ఉందా అని. లేదన్నా. రాసిస్తావా అన్నాడు. చెప్పేస్తాను అన్న. రాయాలంటే బద్దకం అప్పుడు, అంత బలుపు ఉండేది నాకు. మొన్నే అక్కడ ఉన్నాడు ఆస్ట్రేలియాలో, అడిగినప్పుడల్లా మాకు డబ్బులు పంపిస్తుంటాడు. సినిమాలు చూస్తూ అలా టైం పాస్ చేసేవాడు. అంత బలుపు. అయినా సరే మాకు జాబ్ వచ్చింది. ఇప్పటికీ నేను నిజంగా నాకు రెజ్యూమ్ రాయటం రాదు, ఎప్పుడు రాయలా. అలా జరిగింది అనమాట. అండ్ అంటే ఇది కాకుండా నేను చెప్పంది ఏంటంటే జీతానికి సంబంధించి when it comes to శాలరీ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు శాలరీ ఎంత కావాలి అని. ఏం చెప్తామండి, అప్పుడు కాలేజీలో ఇప్పుడు ఖర్చులే ఉంటాయండి. సినిమాలు బయటకు వచ్చిన తర్వాత సమోసాలు ఇంతే కదా, ఇంకే ఉంటాయి మా ఖర్చులు. బస్ పాస్ ఉంటుంది వేసుకొని మా గ్యాంగ్ అని తిరిగి అలా తిరిగేవాళ్ళం. ఎంత కావాలంటే 2-3 వేలు అన్నాను. అయితే ఆయన ఇలా చూశాడు మా హెచ్ఆర్, వాడు నాకంటే ఒక కామెడీ 2-3 వేలు అంత ఇవ్వలేమన్నాడు. సరే మీ ఇష్టం, నాకు డబ్బులే ఇంపార్టెంట్ కాదు, మా అన్నయ్య ఇస్తున్నాడు ఆల్రెడీ, నాకు ఇంపార్టెంట్ కాదు సరే అన్న. నెక్స్ట్ తర్వాత ఇచ్చేసరికి పక్కన ఇంకో 2 సినిమాలు పెట్టేసరికి నాకు ఇట్లా కళ్ళు తిరిగినాయి అనమాట. బాబు ఇది సంవత్సరానిక లేక జీరో తప్పేసావా, లేదు ఇవన్నీ పక్కన పెట్టు, ఒకవేళ నేను నీకు చెప్పకుండా కంపెనీ వదిలేస్తే నేను కట్టాలని నీకు చెప్పాను. ఇవి నాకు వచ్చిన అనుమానాలు అనమాట. అది తీసుకొని ఇట్లా పరిగెత్తుకుంటే మమ్మీ స్కూల్కి వెళ్ళి చూపించారు అనమాట. ఇదిగో మమ్మీ ఇలా చూసి ఏదో కొత్త ప్లాన్ వేసాడు మళ్ళీ. మా తర్వాత నాకు విజిటింగ్ కార్డులు ఇచ్చారు అనమాట ఫస్ట్ ఆఫీస్ జాబ్. నేనండి విజిటింగ్ కార్డు మా ఇంటి కిందకి వచ్చి కూర్చొని నాకు తెలిసిన ఎవరు ఇట్లా పిలిచి పాంప్లెట్ పంచుతారే అలా పంచిన విజిటింగ్ కార్డు. నేను నాకు జాబ్ వచ్చిన తర్వాత మేము క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళం సండే. ఆడు బౌలింగ్ ఒకటి ఫాస్టింగ్ ఇస్తాడు మొహం మీదకి. ఆడు పిలిచి నా విజిటింగ్ కార్డు ఇచ్చాడు, మెల్లమెల్లగా ఎత్తాడు ఆడుకో. నా విజిటింగ్ కార్డు అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటారే, నేను అది చేస్తున్నది. ప్లేట్లు పంచినట్టు పనిచేశాను నేను. సో ఆ తర్వాత మనం టీవీ యాంకర్ గా కూడా మళ్ళీ మీరు ఇప్పుడు చేస్తున్నారు నా చోరే అండ్ భలే ఛాన్స్. అది అది ఇంకో చెప్తాను కదండి, నా జీవితంలో నా బిగ్గెస్ట్ లక్ ఏంటంటే నేను ఏమీ కోరుకోలే, పాపం వచ్చి అన్ని నాకు పడుతున్నాయి. నేను రేడియో షోలో ఉన్నప్పుడు హేమంత్ ఆప్తి గారు ఆయన యూస్ టు లిసన్ టు మై షో అనమాట. ఆయన నన్ను ఎప్పుడు చూడలా. ఆయన ఒకరోజు నన్ను పిలిచారు, నువ్వే నా షో యాంకర్. ఫస్ట్ టైం నేను కలవడం. నన్ను రేడియోలో విని హీ థాట్ ఐ విల్ డూ ఇట్ బెటర్ ఆన్ టీవీ అని పిలిచిచ్చారు అనమాట. సో నేనేమి తెలియకుండానే బిఫోర్ ఐ డైజెస్టెడ్ ఐ వాజ్ ఆల్రెడీ షూటింగ్ అనమాట. అది చేశాను. ఆ తర్వాత ఆయనే మళ్ళీ దీనికి పిలిచారనమాట. సో ఆర్జేగా చేసినప్పుడు జనాలకు కనిపించం మనం ఆడియన్స్ కి, రైట్? అవునండి. యాంకర్ గా చేసినప్పుడు అందరూ చూస్తారు. నాకు తెలిసిన టీవీకి రేడియో కష్టమైన విషయం ఏంటంటే రేడియోలో మేకప్లు డ్రెస్సులు అంటే ఉండవండి. మేము మా రేడియో స్టూడియోస్ కి నిక్కర్లు వేసుకొని వెళ్తాను నేను ప్రతి రోజు. సో ఇప్పుడు హేమంత్ రేడియోలో ఆడియన్స్ అందరూ ఊహించుకుంటూ ఉంటారు అనమాట, ఇప్పుడు నిక్కర్ వేసుకుంటున్నాడేమో హేమంత్. నేనే కాదు, జనరల్ గా మా రేడియో ఆఫీస్ లో మేము అసలు మరీ లుంగిలో దిగట్లేదు కానీ అవితో పని చేస్తున్నాం.
మరి టీవీ అంటే ఆ మేకప్ లో బట్టలు వేసుకోవడం కష్టం కానీ ఆ సూట్ వేసుకోవడం అంటే బాగా కష్టం అండి అవి తప్ప. ఓకే, మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? నాకు ఇప్పటికీ నవ్వొస్తుందండి. ఓ, చిచ్చి ఆపే టీవీ ఆపే. నేను నా సో షో మీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక కాలర్ అటెండ్